అందరికీ నమస్కారం అండి. నేను రెండో వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను చెప్పాను కదా, లాల్ బహదూర్ శాస్త్రి గారు, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, గోఖలే గారు ఒక ట్రూ ఫాలోయర్ అనమాట. సరేనా? అతనికి అంటరంతనము, మరి జాతి భేదభావం అంటే అస్సలు దరిదాపుల్లోకి అస్సలు అంటే సహించేవారు కాదనమాట. అతని పేరు ముందు లాల్ బహదూర్ శ్రీవాస్తవ అతని పేరు. యాక్చువల్లీ ఏంటంటే ఆ ఇంటి పేరు, కానీ ఆ శ్రీవాస్తవ అనే ఇంటి పేరు తాత ముత్తాతల నుంచి వచ్చే ఇంటి పేరుని తొలగించారు. లాల్ బహదూర్ అనే పేరునే ఉంచుకున్నారు. అయితే దాని తర్వాత అతను ఎప్పుడైతే కాశీ విద్యాపీఠలో డిగ్రీ చదివారో అతని పేరు అతను ఇథిక్స్ ఫిలాసఫీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. పాస్ అయ్యి శాస్త్రి అనే టైటిల్తో 1925లో శాస్త్రి అనే టైటిల్ అతనికి ఇచ్చారు. శాస్త్రి అంటే దాని మీనింగ్ ఇంగ్లీష్లో అవుతుంది స్కాలర్షిప్. ఈ రోజుల్లో మనం వింటున్నాం కదా స్కాలర్షిప్ అనేది. చూడండి, తాత ముత్తాతలు ఇచ్చే పేరుని విడిచిపెట్టేశారు. సొంత తెలివితేటలతో ఆర్జించుకునే శాస్త్రి అనే పేరు చిరకాలము బంగారపు అక్షరాలతో రాసి ఉండిపోయింది. అంతే కదా మరి. అయితే శాస్త్రి గారు పదవి వచ్చింది. అతను లలిత అనే అమ్మాయిని 1928 సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నారు. లోక్ సేవా దళ్ అని లాలా లాజ్పత్ రాయ్ గారి ద్వారా స్థాపించిన ఒక పార్టీ, అంటే స్వాతంత్ర సమరం ఈ పార్టీలే అనమాట. అప్పుడు హితవాదులు, మతవాదులు, అహింసావాదులు అలాగనమాట. లాలా లజపత్ రాయ్ స్థాపించే ఈ లోక్ సేవా దళ్లో జాయిన్ అయ్యి ఒక సభ్యులుగా జాయిన్ అయ్యి ప్రెసిడెంట్గా అతను రన్ చేశారు. అంత మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న ఒక వ్యక్తి అనమాట. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు ఈ 1947 అయ్యేసరికి 7 సార్లు జైలుకి వెళ్ళి 9 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. 7 సార్లు వెళ్ళి వచ్చి అలాగే 9 సంవత్సరాలు ఉన్నారు. అయితే ఉన్నప్పుడు అతను జైల్లో ఉన్నప్పుడు లలిత అంటే తన భార్యమణి ఆమె అమ్మగారు తనకి ఇష్టమని 2 మామిడి పళ్ళని తీసుకొని వెళ్ళారంట. తీసుకొని వెళ్తే లాల్ బహదూర్ గారు శాస్త్రి గారు భార్య అనుకొని అతనికి చెక్ చేయలేదు, ఆవిడకి చెక్ చేయలేదు. అతను చాలా ఇష్టమని భార్య ప్రేమతో తీసుకెళ్ళిందట. తీసుకెళ్తే ఆ జైల్లో లాల్ బహదూర్ గారు శాస్త్రి భార్యవని నీకు చెక్ చేయకుండా వాళ్ళు పంపించారు. నువ్వు ఆ నమ్మకంకి నమ్మక ద్రోహం చేసావు కాబట్టి నేను ఈ పళ్ళు తిన్నాను తిరిగి పంపించేశారు. ఎంతటి కరెక్ట్ ప్రశ్న చూడండి. ఇంకొక మంచి విషయం ఏంటి తెలుసా? తన కూతురికి ఒంట్లో బాగపోతే చాలా సీరియస్గా ఉంటే అతను జైల్లో మంచితనంకి 15 రోజులు సెలవు ఇచ్చి పంపించారు. దురదృష్టవశాత్తు శాస్త్రి గారి వెళ్ళిన మరుసటి రోజు చనిపోయింది ఆ పిల్ల. వాళ్ళ కూతురు చనిపోయింది. చనిపోతే 3వ రోజు వారికి అంత్యక్రియలు అయిన దాకా ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళిపోయారు. వెంటనే జైలు అధికారులు అడిగారట, నీకు 15 రోజులకు సెలవు ఇచ్చాం కదా, నువ్వేం వచ్చావంటే 3 రోజులతోనే నా కూతురు అంతే చనిపోవడం, ఒంట్లో బాగుపడి ఇవన్నీ చూడడం అయిపోయింది. మీరు ఇచ్చిన ఒక నమ్మకానికి నేను నమ్మక ద్రోహం చేయలేను. మీరు ఎలాగైతే గౌరవించి పంపించారో నా పని అక్కడ అయిపోయింది. ఒంట్లో బాగాలేదు కాబట్టి మీరు 15 రోజులు పంపించారు, అతను చనిపోయింది. నేను అక్కడ ఉండి ఏం లాభం? మీ నమ్మకంకి మీ ఒక్క వృత్తికి అంటే మీకు నేను అన్యాయం చేసి తప్పు చేసి నేను అక్కడ ఇంట్లో ఉండకుండా వచ్చానని చెప్పారు. నిజంగా ఇవి చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్. కొన్ని నా గూగుల్ చూస్తే తెలిసింది. చేతులెత్తి దండం మొక్కాలి అలాంటి మహానుభావుడికి. అంతటి గొప్ప వ్యక్తి. ఇందులోనే మరొక విషయం కూడా చెప్తున్నాను.
ఒకసారంటే వాళ్ళు పెళ్ళైన కొత్తలో ఎప్పుడో మేడ ఏదో అయింది, ఎగ్జిబిషన్ మేడ ఇలాంటిది అయిందనమాట. భార్య అందంట, నాకు ఎగ్జిబిషన్కి వెళ్ళాలని ఉందండి అని. అయితే డబ్బులు లేవు చేతిలో, లేకపోతే సరే ఒక పని చేయు, నేను ఏంటి పక్క వాళ్ళ దగ్గర 5 రూపాయలు అడిగి తెస్తానంటే 5 రూపాయలు అడిగి తెస్తే తీసుకెళ్ళారట, అలాగే నడుచుకుంటూ వెళ్ళారంట. ఏ వస్తువు కొన్నా ఇవాళ మనకు తిండికి లేదా, ఇది అంత అర్జెంట్ కొనడం అని అడిగారంట. ఏదో ఫుడ్ దంచితే లేదు మనం తినడానికి ఇంట్లో ఉన్నాయి అన్న, ఏదో చీర ఏదో అంచారంట. ఈ బట్టలు కట్టుకోవడానికి ఉన్నాయి కదా, ఇంకో కొత్త చీర కావాలా అని అడిగారంట. లేదు బట్టలు ఇంట్లో ఉన్నాయి అన్నారు. అలాగే ఏదో ఒక వస్తువు చూసారనుకో, మన ఇంట్లో ఈ గ్లాసులు గిన్నెలు లేవా అన్నారంట. ఉన్నాయంటే ఆ డబ్బులు అలాగే పట్టుకొని వచ్చారు ఇంటికి. మేడం మాత్రం చూసి వచ్చారు, అన్నీ ఎంజాయ్ చేసి వచ్చారు. ఆ ఒక్క 5 రూపాయలు ఎవరి దగ్గర తెచ్చో వాళ్ళకి తిరిగి ఇచ్చిమన్నారంట. మహానుభావుడు. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అతనికి 6 పిల్లలు. అతను లైఫ్ ఇంకా ఉంది, మాట్లాడు.